ఉత్తరాంధ్ర జిల్లాల కల్పవల్లి రుజువుపేట కనక మహాలక్ష్మి అమ్మవారికి అవమానం జరిగింది. మహిళా సెక్యూరిటీ గార్డుల వెకిలి పూజలు చేస్తున్నారు. భక్తులు సమర్పించే పసుపు కుంకుమ అమ్మవారిపై విసిరేస్తున్నారు. అంతేకాదు భక్తులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. వీరి తీరుపై భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఆలయాధికారులు చోద్యం చూస్తున్నారు. ప్రైవేటు సెక్యూరిటీపై దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి ఘటన జరిగిందని తెలిసింది. దేవాలయం సిబ్బంది నిద్రమత్తులో ఉన్నారా అని రుజువుపేట ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కూడా విశాఖ వాసులు కోరుతున్నారు. అమ్మవారి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మనం ఉన్నాము. పలు మహిళలు నిన్నటి నుంచి కూడా మొన్నటి నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నా దగ్గర చాలామంది వాపోయారు. ఏంటంటే అమ్మవారి దగ్గర చాలా లోపాలు జరుగుతున్నాయండి, కొంచెం మీరు సరిచేసినట్లయితే మా భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు అనేసి అంటే ఈరోజు నేను స్వయంగా విచ్చేసి ఇక్కడ చూసినట్లయితే కనుక అక్కడ ఏదైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో లోపల ఎవరినైతే నియమించారో పర్మనెంట్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళంతా కూడాను భక్తులకి చక్కగా వాళ్ళ అందించేటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు కుంకాలు అదేవిధంగా పాలు పళ్ళు అనేవి చక్కగా నివేదన చేయాల్సిన పరిస్థితిలో చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే లైన్ చాలా పెద్దది ఉంది, చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్నారు. దీని అందరికీ కూడా నేను అగ్రీ అవుతాను. కానీ ఎడం చేతితో ఏదైతే సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తున్నారో అది నేను క్షమించరాని విషయం. కాబట్టి ఈరోజు నేను ఏఈఓ గారి దగ్గరికి నా యొక్క వినతి పత్రం అందించడం జరిగింది. ఎందుకనేసి అంటే సార్ ఏది చేసినప్పటికీ కూడా మీకు ఎంత రష్గా ఉన్నా ఎంత బిజీగా ఉన్నా సరే ఆగమ శాస్త్ర ప్రకారంగా ఏదైతే మన సనాతన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని అవమానపరుస్తున్నట్టుగా ఈరోజు మీరు లైవ్ అక్కడ చూడండి, నేను స్క్రీన్లో చూపించాను, ఆయనకి లైవ్ చూడండి సార్, ఎడం చేత్తో పని జరుగుతుంది అక్కడ, ఇదేనా మన హిందుత్వంలోని చేసినటువంటి పని తీరు అని చెప్పేసి గట్టిగా అడిగినంత వెంటనే ఆయన రెక్టిఫై చేస్తామమ్మా అని చెప్పడం జరిగింది. కానీ ఏదైతే అధికారులు సమన్వయ లోపం అయితే మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఈరోజు ఉత్తరాంధ్ర కొలువైనటువంటి అమ్మవారి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మనం ఉన్నాము. ఉత్తరాంధ్ర జిల్లాల కల్పవల్లి రుజువుపేట కనక మహాలక్ష్మి అమ్మవారికి అవమానం జరిగింది. మహిళా సెక్యూరిటీ గార్డులు వెకిలి పూజలు చేస్తున్నారు. భక్తులు సమర్పించే పసుపు కుంకుమ అమ్మవారిపై విసిరేస్తున్నారు. అంతేకాదు భక్తులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. వీరి తీరుపై భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఆలయాధికారులు చోద్యం చూస్తున్నారు. ప్రైవేటు సెక్యూరిటీపై దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి ఘటన జరిగిందని తెలిసింది. దేవాలయం సిబ్బంది నిద్రమత్తులో ఉన్నారా అని రుజువుపేట ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని కూడా విశాఖ వాసులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పీటర్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి. కనక మహాలక్ష్మి అమ్మవారికి చాలా వరకు అవమానం చేశారు చెప్పుకోవచ్చు. చాలా దారుణంగా ఈ యొక్క విశాఖలోని ఇంత దారుణమైన పరిస్థితి అమ్మవారి ఆలయంలో జరగడంతో భక్తులందరూ కూడా చాలా బాధపడే పరిస్థితి కనబడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర విలువైపోయిన కనకమహాలక్ష్మి అమ్మవారికి పూజలు లోపల ఎవరైతే మహిళా సెక్యూరిటీస్ ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీస్ అయితే పూర్తిగా ఎడం చేత్తో పూజలు చేస్తూ అలాగే పసుపు కుంకాలు కూడా ఎడం చేత్తో అమ్మవారి మీదకి ఇసిరేస్తూ కూడా చాలా రకాలుగా కూడా భక్తులందరికీ బాధ కలిగించేలా చేస్తున్నారు. అయితే ఇన్ని రోజులు అమ్మవారి ఆలయంలో ఏదైతే జరుగుతున్న పూజలు ఉన్నాయో ఈ పూజలన్నిటికీ కూడా లోపల ఆలయంలో పనిచేస్తున్న మహిళా సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో ఇష్టాచారంగా భక్తులు ఎన్నో గంటల నుంచి క్యూలో కడుతూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి అమ్మవారి దగ్గరికి వచ్చినప్పటికీ కూడా భక్తుల్ని అయితే వాళ్ళ చేతులతో తోసేయడమే కాకుండా భక్తులు సమర్పించిన పసుపు కుంకాలు ఏవైతే ఉన్నాయో పసుపు కుంకాలు ఎడమ చేతితో
అమ్మవారికి ఎడమ చేతితో ఇసిరేస్తూ కూడా మన విజువల్స్ లో చూడొచ్చు, టీవీ స్క్రీన్ ప్లేలో టెలికాస్ట్ అవుతున్న విజువల్స్ లో చూడొచ్చు. అమ్మవారికి పసుపు కుంకాలు ఏవైతే ఇచ్చారో ఆ పసుపు కుంకాలు ఎడమ చేతితో అయితే అమ్మవారి మీదకి ఇసిరేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇంత దారుణమైన పరిస్థితి ధర్మదయ దేవాదాయ శాఖలో అయితే కనబడుతుంది. విశాఖలో చాలా విఐపి దర్శనాలు, అంటే ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర జరుగుతున్న ఏదైతే ఈ యొక్క పూజలు ఉన్నాయో ఈ పూజలన్నిటికి కూడా భక్తులు చాలా వరకు వేలాది భక్తులు అయితే వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఈ భక్తులు వస్తున్నా సరే ఈ యొక్క లోపల పనిచేస్తున్న సిబ్బంది ఎవరైతే మహిళా సిబ్బంది కానీ అలాగే సెక్యూరిటీ గార్డ్స్ కానీ అలాగే అక్కడ చుట్టుపక్కల బందోబస్తులు ఉన్న పోలీసులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా చాలా భక్తులైతే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే చాలా కొద్ది రోజుల నుంచి అర్ధరాత్రి పూటల పూజలు జరుగుతున్న సమయంలో వివిఐపి దర్శనాలు అంటూ కూడా నార్మల్ భక్తులకి అయితే ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది. కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఇంత దారుణాలు జరుగుతున్నా కనకమహాలక్ష్మి ఏదైతే ఈవో ఉన్నారో ఈవో అయితే ఎటువంటి పరంగా పట్టించుకోకుండా మౌనవ్రతం పాటించే పరిస్థితి కనబడుతుంది. ఎండోమెంట్ అధికారులు ఏం చేస్తున్నారో తెలియలేని పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే దీనిపై నివేదిక వేసి ఎవరైతే లోపల మహిళా సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో వాళ్ళపై అయితే కఠినమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ చాలా చాలా తప్పు చేశారంటూ కూడా భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. ఇదే కాదు, ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న అమ్మవారి ఆలయంలో పూజలు ఏవైతే జరుగుతున్నాయో ఉత్సవాలు అయితే జరుగుతున్నాయో చాలా వరకు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా నమ్మకంతో అమ్మవారి దగ్గరకు వచ్చి వాళ్ళ కోరికలు కోరుకుంటూ చాలా ఎంతో నమ్ముతారు. అలాంటి నమ్మకంగా అంతగా ప్రేమతో వచ్చిన భక్తులకి ఈ యొక్క ఆలయంలో పనిచేస్తున్న సిబ్బంది కానీ ఈవో కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు చేస్తున్న ప్రవర్తనలు కానీ బాధను కలిగిస్తున్నాయంటూ కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క దేవస్థానం మీద ఎవరైతే ఈవో ఉన్నారో ఈవోతో పాటు కిందన ఎవరైతే పనిచేస్తున్న మహిళా సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో వీరిపై అయితే చర్యలు తీసుకోవాలి, భక్తుల మనోభావాలని కాపాడాలి. భక్తులు ఎంతో బాధపడుతున్నారు. ఇన్ని రోజులు ఇంకా 19వ తారీఖు వరకు అమ్మవారి ఉత్సవాలు ఉన్నాయి. అమ్మవారికి కనీసం ఎటువంటి పరంగా కూడా పూజలు చేస్తున్నప్పుడైనా ఎటువంటి ఇంత దారుణంగా, అంటే ఆ వీడియోస్ లో చూస్తే ఎడం చేతితో పసుపు కుంకాలు అమ్మవారి ముఖం మీద ఇసురేస్తున్నట్టు అయితే విజువల్స్ లో కనబడుతున్నాయి. ఇంత దారుణంగా ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ యొక్క అమ్మవారి ఆలయం ఉన్నది అంటూ కూడా భక్తులైతే బాధపడే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ఎవరైతే మహిళా సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో ఈ మహిళా సెక్యూరిటీ గార్డ్స్ ని అయితే తక్షణమే వాళ్ళు తొలగించాలి, వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకోవాలి. అలాగే ఈ యొక్క దేవస్థానం ఈవో కానీ ధర్మాదాయ అధికారులకైతే స్ట్రిక్ట్లీ ఆర్డర్స్ ఇచ్చి ఇప్పటి నుంచి అయినా సరే 19వ తారీఖు వరకు జరుగుతున్న అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి ఎటువంటి తప్పులు లేకుండా నడుచుకోవాలంటూ కూడా భక్తులైతే కోరే పరిస్థితి కనబడుతుంది. కవ్య. ఓకే, థ్యాంక్ యూ ప్రదీప్.